నమస్తే. దేశద్రోహుల లిస్టులో చేరడానికి రెడీగా ఉన్న రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ. స్ట్రాంగ్ స్టేట్మెంట్ కదా. రీజన్ ఒకటే, కష్టపడి ఇండియా ఆపరేషన్ సింధూర్ చేసి ప్రపంచానికి మన మీద జరుగుతున్న ఒక టెర్రర్ అటాక్ని ఎదిరిస్తూ ఒక దేశాన్ని బాయ్కాట్ చేయండి అని చెప్పే క్రమంలో టోటల్ కంట్రీ ప్రజెంట్ ఇండియా తరపున ఉండి, అది ఏ పార్టీ అయినా సరే ముందుకు వెళ్ళి ప్రపంచం ముందు మన వాయిస్ అనేది ఇవ్వాలి. ప్రాబ్లము వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వీళ్ళ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఎలా నాశనం చేద్దాము అని చెప్పేసి ట్రై చేసిందేమో జవహర్లాల్ నెహ్రూ గారు. సరే, ఆయన తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఆవిడ చేసినది ఏమన్నా పెద్దగా ఉందా అంటే అంత సీన్ లేదు. ఎందుకు అంటే, చెయ్యకుండా పనులన్నీ చేసి సొంత బ్రెయిన్ని యూజ్ చేసి చెప్పింది వినకుండా టోటల్ సిస్టమ్ని డెస్ట్రాయ్ చేశారు. అది మనకి అమృత్సర్లో జరిగిన అటాక్ కావచ్చు, కంట్రీలో ఎమర్జెన్సీని తీసుకురావడం కావచ్చు. సరే, వాళ్ళు ఎలాగో ఇప్పుడు లేరు కాబట్టి ఎక్కువ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సబ్జెక్ట్ ఏంటి అంటే, వీళ్ళు చేయబట్టి ఇండియా అనేది 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. మీకు గుర్తుంటే 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తే 1950s తర్వాత మనకి చైనాకి ఇండిపెండెన్స్ వచ్చింది. 1971 నుంచి ఇప్పటి వరకు చైనా ప్రపంచంలో సెకండ్ పొజిషన్కి ఎదిగితే మనము ఇప్పుడు ఎదగడం అనేది స్టార్ట్ చేసాం. ఇక్కడి ఒక విషయం మీరు క్లియర్ కట్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మరి మమతా బెనర్జీ గారు ఏం చేశారు అని చెప్పేసి కనుక మనం చూస్తే, వెస్ట్ బెంగాల్ పక్కన ఉన్న కంట్రీ పేరు బంగ్లాదేశ్. ఇంతకుముందు అది ఈస్ట్ పాకిస్తాన్. ఈరోజు పాకిస్తాన్ నుంచి కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇండియాలో 2 కోట్ల మందికి పైగా ఉంటారు. అంటే అక్కడ బతకలేక వెస్ట్ బెంగాల్లోకి వచ్చి, వెస్ట్ బెంగాల్ నుంచి మన కంట్రీది ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి దేశంలో మిగతా ఏరియాస్కి వీళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. వీళ్ళని కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకు అంటే, ఒకసారి వచ్చిన తర్వాత వీళ్ళు స్ట్రాటజికల్గా వస్తారు. అసలు వీళ్ళు లోపలికి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ ఎవరిస్తున్నారు? వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. మమతా బెనర్జీ గారిని ఎందుకు అనాలి అంటే, ఆవిడే కదా టోటల్ వెస్ట్ బెంగాల్ని కంట్రోల్ చేసుకుంటుంది. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం చెడు తప్ప మంచి చెయ్యను అని చెప్పేసి ఒట్టేసి కూర్చున్న పొలిటీషియన్ ఎవరు అంటే మమతా బెనర్జీ. ఈ వెస్ట్ బెంగాల్లో జరిగేవి ఏముంటాయి? ఎక్కడ గవర్నమెంట్ స్ట్రక్చరైజేషన్ లేదు. నాకు తెలిసిన కొంతమందితో మాట్లాడితే పాపం టీచర్స్ అట, వీళ్ళకి ఇన్ని రోజులు హాలిడేస్ ఉంటాయని తెలియదు, ఈ డేట్కి శాలరీ వస్తుందని లేదు. రీసెంట్గా 5 లక్షల మంది కొత్త టీచర్లకి తీసి పడేశారు. ఎవరో కరప్షన్ చేశారు అని చెప్పి. అంటే దాంట్లో కష్టపడి వచ్చిన వాళ్ళు లేరా? వీళ్ళందరి పరిస్థితి ఏంటి? సరే, టీచర్ల గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో చేసుకుందాము. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి వచ్చే వాళ్ళని అలౌ చేస్తున్న ఈ టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ అన్న పార్టీ ఇప్పుడు రీసెంట్గా ఏం చేసింది అంటే, మన ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్ డెలిగేషన్స్ డిఫరెంట్ కంట్రీస్కి పంపించి అక్కడ మన మీద జరిగిన ఒక అటాక్ని ప్రొజెక్ట్ చేస్తూ ఒక సెమినార్, ఒక స్పీచ్ ఇద్దామని చెప్పేసి అన్ని పార్టీస్ కలిసి చేద్దాము అనేసి వీళ్ళు చెప్పిన దీనికి మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ ఇలాంటి సో కాల్డ్ దేశభక్తులు నో చెప్పారు. ఇప్పుడు వీళ్ళు నో చెప్పడం వెనకాల వేరే రీజన్ ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. అవతలోడు ఎస్ చెప్పాడు కాబట్టి నేను నో చెప్తున్నాను. మమతా బెనర్జీకి అయితే మాత్రం చాలా మంచి టైం రాబోతోంది, కింద నుంచి కొడితే పైకి తేలేటట్టు. రీజన్ ఏంటి అంటే, ఆవిడ ఇప్పటి వరకు చేసిన పనులు ప్రతి ఒక్కటి కూడా ఆవిడ బెనిఫిట్ కోసమే తప్ప బెంగాల్ బెనిఫిట్కి అయితే ఏం చేయలేదు. దీదీ అన్న పేరుతోటి జనాలని ఎంత ఎదవల్ని చేయాలో అంత ఎదవల్ని చేసి ఆవిడ ఆడుకుంటున్న ఆట ఎవరు అంటే, ఆవిడతో పాటు ఉన్న పార్టీ మెంబర్స్ కావచ్చు, రౌడీ షీటర్స్ కావచ్చు, దేశద్రోహులు కావచ్చు, ఆర్ ఎల్స్ పక్క కంట్రీ వాళ్ళు కావచ్చు, వీళ్ళ అందరిది సపోర్ట్ చేయడం కోసము ఈవిడ
ప్లాన్ చేసి మరీ చెయ్యను అన్నారు. ఇప్పుడు యూసుఫ్ పఠాన్ గారు ఉన్నారు ఎంపీ, ఈయనని సెలెక్ట్ చేస్తే వద్దు అని చెప్పారు. అరే నువ్వు చెయ్యవు, చేసేవాడిని సపోర్ట్ చెయ్యవు అంటే ఎట్లా చెప్పు? ఇప్పుడు శశి గారు ఉన్నారు, ఆయన ఇంతకుముందు యుఎన్లో చేశారు. ఆయన ఒక ఆథర్, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఆయన మాట్లాడితే ఎంత నీట్గా ఉంటుంది అన్నది అందరికీ తెలుసు. అలాంటి ఆయన వెళ్తుంటే మేము ఒప్పుకోము అని చెప్పేసి రాహుల్ గాంధీ. అరే మీకున్న ప్రాబ్లం ఏందిరా భయ్? మీకు ఒకవేళ నిజంగానే అంతగా ఇబ్బంది ఉంటే మాత్రం ఒక పని చేయండి, హైదరాబాద్ రండి, నాతో కూర్చోండి, కప్పు చాయ్ తాగండి, బట్టలు తీసుకోండి, మీకు ఏ దేశం కావాలంటే ఆ దేశం పోవచ్చు. అంతే తప్ప చేస్తాను అన్న వాళ్ళని చెడగొట్టకండి. ఇక్కడ ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది అన్నది మీకు తెలిసినా సరే జనాలని మోసం చేసో మభ్యపెట్టో మీ పనులు కానిచ్చుకుందామని చెప్పి చూస్తున్నారు కదా. ఒక్కరోజు బ్యాక్ ఫైర్ అవుతుంది బాస్, చెప్తున్నాను. నార్మల్గా బ్యాక్ ఫైర్ కాదు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నామో నిషాన్ లేకుండా పోతుంది. తిరుమల కాంగ్రెస్కి స్టార్ట్ అయింది. నెక్స్ట్ మిగిలేది ఏంటి అంటే అసలు కనీసం హిస్టరీలో కూడా పేరు లేకుండా చేయించుకోకండి. ప్రతి దాంట్లో అడ్డుపడి పెద్ద గొప్ప విషయం కాదు. చేతనైతే సపోర్ట్ చేయండి, లేదు అనుకుంటే బెటర్ సొల్యూషన్ ఏంటి అన్నది ఇవ్వండి. నోటికి వచ్చినట్టు మాట్లాడి చెయ్యకండి. మొత్తం నోటికి వచ్చినట్టు మాట్లాడితే అయితే షర్మిల కావచ్చు, జగన్ కావచ్చు, వాళ్ళ పేర్ల పక్కన మీ పేర్లు కూడా పెట్టాల్సి వస్తుంది తొందరలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లెట్స్ సీ హౌ ద చేంజ్ ఇస్ గోనా హ్యాపెన్.